హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎన్ఎస్హెచ్ఎస్ అకాడమీ ఈసెట్ అండ్ డిప్లొమా. సో నేను మీ హరినాథ్. సో టుడే కంటెంట్ ఈసెట్ ర్యాంక్ వైజ్ యూనివర్సిటీస్ లిస్ట్, యూనివర్సిటీస్ ఏమున్నాయి, ఈ రీజియన్స్ ఏంటివి మాట్లాడుకుందాం. సో మొట్టమొదటిగా ఈసెట్ రాసి ర్యాంక్ పొందిన ప్రతి విద్యార్థులకు ఎన్ఎస్హెచ్ఎస్ అకాడమీ తరపున కంగ్రాచులేషన్స్. సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఈరోజు. సో మనకు ఈ ఆంధ్రప్రదేశ్లో మనకు మెయిన్గా రెండు రీజియన్స్ ఉన్నాయి. ఎస్వి రీజియన్, ఏయు రీజియన్. సో ఏయు మీన్స్ ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి శ్రీ వెంకటేశ్వర. సో ఈ రీజియన్స్లో మనకు ఎస్వి కింద 5 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆంధ్ర రీజియన్ కింద మనకు 4 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇంకొకటి ఎక్స్ట్రా మనకు ఉంది, అనంతపూర్లో ఉంది, ఇది ఎస్కే యూనివర్సిటీ. టోటల్గా మనకు 10 యూనివర్సిటీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్. సో ఈ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మనకు దాదాపు ఈచ్ బ్రాంచ్కి రిజర్వ్డ్ ఫర్ లేటరల్ ఎంట్రీ ఫర్ ఈసెట్ ఈచ్ బ్రాంచ్కి 8 సీట్లు ఉంటాయి జనరల్గా మాట్లాడుకుంటే. సో ఇప్పుడు ఎలా ఫిలప్ చేస్తారు ఇది అంటే, సో డిపెండ్స్ అపాన్ రోస్టర్ అనమాట. సో ఇది ఎట్లా ఫిలప్ అవుతుందంటే, సో లాస్ట్ ఇయర్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం కనుక చూసుకున్నట్లయితే, సో డిఫరెంట్ బ్రాంచెస్కి డిపెండ్స్ అపాన్ ర్యాంక్. సో మనకు ఇంటేక్ అనేది చాలా ఎక్కువ జరిగింది, తక్కువ జరిగింది. సో మనం కనుక చూసుకున్నట్లయితే, సో లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ ప్రకారము, సో నేను డెప్త్గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే, సో మెకానికలు, సివిలు, ట్రిపుల్ ఈ 3 బ్రాంచ్లోకి 3 ర్యాంక్ అంటే మనకు 999 లోపల ఉన్న ర్యాంక్ పిల్లలకి సో ఈ యూనివర్సిటీస్లో సీట్లు అయితే అలాట్ అవ్వడం జరిగింది. సో ఎవరు 3 బ్రాంచ్లు, మెకానికల్, సివిల్, ట్రిపుల్ వాళ్ళకి. తర్వాత ఈసీ అండ్ సిఎస్సి టఫ్ కాంపిటీషన్ ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కాబట్టి, సో మనం బ్రాంచ్ల గురించి మాట్లాడకూడదు, ట్రెండింగ్ గురించి మాట్లాడదాం, డిమాండ్ గురించి మాట్లాడదాం. సో ఇందులో చాలా టఫ్ కాంపిటీషన్. సో డబల్ డిజిట్ ర్యాంక్ ఉంటేనే, 100 బిలో ఉంటేనే మనకు ఇందులో యూనివర్సిటీస్లో సీట్ రావడం జరిగిందనమాట. సో ఈ ఇంటేక్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక బ్రాంచ్ సివిల్ తీసుకుందాం. సివిల్లో సో ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే, సో లాస్ట్ ఇయర్ డిఫరెంట్గా వచ్చాయన్నమాట. సో జేఎన్టీయూ యూనివర్సిటీస్ కింద 6, 7, 30, తర్వాత వచ్చి సో ఇట్లా వచ్చాయి. కాకినాడ కింద మనకు 10, 15 ఇలాగ వచ్చాయి సివిల్లో. సో 55, తర్వాత వచ్చి 8, 30, 38 ఇట్లా సో ఒక బ్రాంచ్. సో మెకానికల్లో చూసుకున్నట్లయితే 15, 10, 18 ఇట్లా డిఫరెంట్ సివిల్, మెకానికల్, ఈజీ. సిఎస్సి సబ్ బ్రాంచెస్ అయితే 5, 7, 8, 10, 12 ఇంతకంటే మించి జరగలేదు. సో టాప్ అంటే మనం 10, 12 అనేది అదృష్టం అది. సో 10 కంటే ఎక్కువ ఇంటేక్ జరగలేదు. సో ఈ ఈసీ, సిఎస్సికి ఫుల్ డిమాండ్ ఉంది, డబల్ డిజిట్ 100 బిలో ఉండాలి. మెకానికల్, సివిల్, ట్రిపుల్ఈకి మాత్రం ట్రిపుల్ డిజిట్ కమ్యూనిటీ ఉంటే 100% సీట్ కొట్టడానికి పక్క పాసిబిలిటీ ఉంది. సో డోంట్ టేక్ టెన్షన్ అట్ ఆల్. ఎవరు మీరు టెన్షన్ తీసుకోవద్దండి. ట్రిపుల్ డిజిట్ అండ్ డబల్ డిజిట్ ర్యాంక్ పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు ట్రై. ఫస్ట్ ఆప్షన్ మనం ది బెస్ట్ యూనివర్సిటీ ఇవ్వడానికే ట్రై చేయండి ఫస్ట్ ఆప్షన్లో. సో యూనివర్సిటీలో సీట్ వచ్చి యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ మీ ఏదైతే బీటెక్ కంప్లీట్ చేస్తే, సో దీనికి ఉన్న రేంజ్ వేరు. రేపు ప్రొద్దున్నే మీ రేంజ్ మారిపోద్ది, వేరే విధంగా ఉంటుంది. సో అందుకేనంటే ఈసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని సో ర్యాంక్ కొడితే ఆ ర్యాంక్ ద్వారా సో మనకు యూనివర్సిటీ ఏదైతే వస్తుందో ఆ యూనివర్సిటీని బట్టి, ఆ యూనివర్సిటీ సర్టిఫికేట్ని బట్టినే జాబ్స్, నీకు కావాల్సిన టాలెంట్ ఏదైనా కూడా ఎనీథింగ్ డిపెండ్స్ అపాన్ కాలేజ్. సో డిపెండ్స్ అపాన్ యువర్ డిసిప్లైన్, దీన్ని బట్టి పోతుంది. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఏం మాట్లాడదామంటే, ఈ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ కాలేజెస్ టోటల్ ఈసారి ఈసెట్ ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేది సో జరుగుతుంది. అది నిన్ననే చెప్పాను, గుడ్ న్యూస్. 24వ తేదీ నుంచి ఈసెట్ కౌన్సిలింగ్ ఉండబోతుంది అని చెప్పి మనకు సో పర్సనల్గా తెలిసిన ఇన్ఫర్మేషన్. సో
ఇంకా అఫిషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. పక్క అయితే 24వ తేదీ నుంచి ఉంటుందని చెప్పి అయితే తెలిసింది. సో మీరు మనకు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ టోటల్ మీరు రెడీ చేసి పెట్టుకోనండి. ఆ డాక్యుమెంట్ లిస్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను, టోటల్ ఏమేమి కావాలి. సో ఆ లిస్ట్ అంతా చెప్తానమాట. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో ప్రతి ఒక్కరు వీడియోస్ను చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, సంతోషం. సో మీరు లైక్ చేసి ఈ వీడియోస్ను షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో మీ సపోర్ట్ ఇస్తే సో నేను ఎంత డెప్త్గా అయినా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసిన ఎంత డెప్త్ ఇన్ఫర్మేషన్ అయినా గ్యాదర్ చేసుకొని మరీ తెలుసుకొని మీకు సో ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో అందరినీ నేను కోరుకోవడం, సో నేను ఆశించడం ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ హరినాథ్, ఎన్ఎస్హెచ్ఎస్ అకాడమీ ఈసెట్ అండ్ డిప్లొమా. సో ఆల్రెడీ 25th నుంచి ఈసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. సో 19 నుంచి డిప్లొమా రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ ఏవైతే రెగ్యులర్ ట్యూషన్స్ ఉన్నాయో ట్యూషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. 25, 26, 27 మనకు డెమో ఉంది ఈసెట్ లాంగ్ టర్మ్. సో మనకు షార్ట్ టర్మ్ అనేది నాట్ పాసిబుల్ టు గెట్ ర్యాంక్ అండి. లాంగ్ టర్మ్ అనేది చాలా మంచి ర్యాంక్ తెచ్చి పెడుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ప్లీజ్ లైక్, సపోర్ట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో lot of thank you.